హాయ్ అందరికీ. ఈ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వింటేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు దట్ అవును, మేము కూడా ఎండ్కి వచ్చేసాము. ఇంకొక 10 డేస్లో మా ఫైనల్ ఇయర్ కూడా అయిపోతుంది. అందుకే సిగ్నేచర్ డే అనమాట ఇది. ఎంత మంచిగా జరుపుకున్నాము. ఒక 2-3 మంత్స్ పాటు ఉండే ఇంటర్న్షిప్ వల్ల ఇంకొక్కసారి కలిసేసరికి ఆ వైబ్స్ అన్నీ డిఫరెంట్ ఉండే. చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. కాకపోతే ఇది ఎండ్ అని సర్ది చెప్పుకోవడానికి మాకు కొంచెం టైం పడుతుంది. కానీ ప్రతి ముగింపుకు ఒక మొదలు ఉంటుంది కదా, ఏది ఎండ్ కాదు. కాకపోతే సేమ్ మళ్ళీ అదే ఫ్రెండ్స్ని, అదే ఎంజాయ్మెంట్ని మేబీ మనం ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు. కాకపోతే ప్రతి మూమెంట్స్ని మెమోరీస్ లాగా క్యాప్చర్ చేసుకుంటాం కాబట్టి, అంటే ఫోన్లో చేయకపోవచ్చు, కాకపోతే మన హార్ట్ అన్నీ ఫిల్ చేసుకుంటుంది కాబట్టి రివైండ్ చేసుకుంటూ ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అండ్ స్టార్టింగ్లో అయితే అసలు వీళ్ళు మనకి సెట్ అవుతారా, అరే వీళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలో, ఎలా సర్వైవ్ అవ్వాలో అన్న కాడి నుంచి ఈ కాలేజ్ నుంచి బయటికి వెళితే, వీళ్ళని వదిలేసి బయటికి వెళ్తే ఎలా సర్వైవ్ అవ్వాలి అన్న కాడికి వచ్చాము. ఎంత మంచి మూమెంట్స్ అసలు, ఎలా మర్చిపోము, ఆబ్వియస్లీ మర్చిపోము. రేపు మన పిల్లలకి, మన ఫ్యామిలీకి చెప్పుకునేలాగా ఉన్నాయి ఆ మెమొరీస్ అన్నీ. ఎంత బాగున్నాయి. ఎవరిని మర్చిపోను. అంత మంచి ఫ్రెండ్స్, అంత మంచి క్లాస్మేట్స్, ప్రతి ఒక్కరు చాలా సపోర్టింగ్. ఎవరు లైక్ ఈమె చెడిపోవాలి అని ఎవ్వరూ అలా ఉండేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కళ్ళు ఏదైనా హెల్ప్ కావాలి అంటే వితిన్ మినిట్స్ హెల్ప్ చేసేవాళ్ళు. చాలా మంచి ఫ్యాకల్టీ, మంచి మెంటర్స్, అందరినీ మిస్ అవుతాను.